ఏపీ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ కు కనీస వేతనాలు చెల్లించాలని అసోసియేషన్ ప్రతినిధులు సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. తమపై పని ఒత్తిడి పెరగడం వల్ల అనేక మంది రిప్రజెంటేటివ్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. మెడికల్ రిప్స్ విధులు కాకుండా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ వేధిస్తున్నారని తెలిపారు. ఏపీ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారం కోసం ధర్నా నిర్వహించారు. గాంధీనగర్ ధర్నా చౌక్ లో జరిగిన ఈ ఆందోళనకు యూనియన్ నేతలు ప్రతినిధులు నేతృత్వం వహించగా సిఐటియు ప్రతినిధులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ సంబంధించి జిల్లాలోని 20 యూనిట్ల నుంచి ప్రతినిధులంతా ఈ ఆందోళనలో పాల్గొన్నారని తెలిపారు. మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్ల జీవన ప్రమాణాలు దారుణంగా మారాయని, పని గంటలు లేకుండా విపరీతమైన ఒత్తిడి పెంచే విధంగా యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయన్నారు. ఒత్తిడి తట్టుకోలేక అనేక మంది రిప్రజెంటేటివ్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆయన వివరించారు. కార్మిక చట్టాలు అమలు చేయాలని, లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ వరకు కనీస వేతనం 38,000 నిర్ణయించాలని కోరారు. పని గంటల్లో నిర్ణయించాలని, వేతన సవరణ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా మా డిమాండ్ ఏంటంటే సేల్స్ మోస్ట్ ఎంప్లాయీస్గా 1976లో వచ్చినటువంటి చట్టం ఈ లేబర్ కోడ్స్లో పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఈ చట్టం ద్వారా మేము కోల్పోతున్నది ఏంటంటే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ కోల్పోతున్నాం, బోనస్ చట్టం కోల్పోతున్నాం, గ్రాట్యుటీ చట్టం కోల్పోతున్నాం, మెటర్నిటీ చట్టం కోల్పోతున్నాం. ఈ చట్టాలన్నీ కూడా సేల్స్ మోస్ట్ ఎంప్లాయీస్ 1976 చట్టంతో ముడిపడి ఉన్నాయి. మాకున్నది మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ ఒకే ఒక చట్టం, సేల్స్ మోస్ట్ ఎంప్లాయీస్ చట్టం. సో ఇవాళ మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం సేల్స్ మోస్ట్ చట్టాన్ని యథావిధిగా ఉంచాలని చెప్పేసి. అలాగే ఇప్పటి వరకు కూడా ప్రతి పనిలో కూడా కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా పని పద్ధతులను నిర్దేశించింది. కానీ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ గత దశాబ్దాల కాలంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్కి పని పద్ధతులు నిర్దేశించాలి అని చెప్పి. బికాజ్ పని పద్ధతులు లేనందువల్ల ఇవాళ కంపెనీ యాజమాన్యాలు మెడికల్ రిప్రజెంటేటివ్ని విపరీతమైనటువంటి పని ఒత్తిడితోనూ విపరీతమైనటువంటి పనులతో పనిచేసుకున్నాడు. యాక్చువల్గా మెడికల్ రిప్రజెంటేటివ్ చేయాల్సిన పని ఏంటంటే డ్రగ్ గురించి డాక్టర్స్కి చెప్తారు, ఫార్మకోకైనెటిక్ ఫార్మకోడైనమిక్ గురించి చెప్తారు. కానీ ఇవాళ యాజమాన్యం మాతోటి ప్రొద్దున్నే పాలు ప్యాకెట్లు వేపించడం, పేపర్లు వేపించడం, గిఫ్ట్లు పంచడాలు చేయడం, లేదా ఒక రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టడం, చాయ్పై చర్చ పెట్టడం, హోటల్స్కి వెళ్ళి భోజనాలు తినిపియండి అని చెప్పడం, ఇలాంటి విపరీతమైనటువంటి పని పద్ధతులతో మమ్మల్ని ఒత్తిడి గురి చేస్తున్నారు. అందుకే ఇవాళ చూస్తే మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ చాలామంది సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ ఎఫ్ఎంఆర్ఐ కలిపి ఈరోజు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాయి. ధర్నాలో ప్రధానంగా 4 లేబర్ కోడ్ని రద్దు చేయాలని, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో అది మెడికల్ రెప్స్కి ఈ రంగంలో అనుమతించకూడదని చెప్పి, అలాగే ప్రభుత్వ మందుల రంగ పరిశ్రమల్ని పునరుద్ధరించాలని, మెడికల్ రెప్స్ని హైలీ స్కిల్డ్ కేటగిరీగా గుర్తించి కనీస వేతనం 35,800 రూపాయలుగా నిర్ణయించి అమలు చేయాలని, అట్లాగే మందుల్ని సామాన్య ప్రజానీకానికి అందుబాటులో తేవాలని కోరుతూ ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ధర్నాకి సిఐటియు ఏపీ కమిటీ సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తోంది. కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా లేబర్ కోడ్లని రద్దు చేయాలని, రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం గత 15 ఏళ్లుగా రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ విధానాలు మారటం లేదు. గత 15 ఏళ్లుగా రాష్ట్రంలో కనీస వేతనాలను సవరించలేదు. సవరించకుండా 50 లక్షల మంది మెడికల్ రెప్స్తో సహా 50 లక్షల మంది కార్మికులకి నష్టం కలిగిస్తోంది కూటమి ప్రభుత్వం. ఇప్పటికైనా రాష్ట్రంలో కనీస వేతనాలను సవరించాలని, మెడికల్ రెప్స్కి కనీస వేతనంగా 35,800 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. విజయవాడ నగరాన్ని తక్షణమే గ్రేటర్ విజయవాడగా ప్రకటించాలని మాజీ కార్పొరేటర్ ఆవాల మారుతి డిమాండ్ చేశారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో గ్రేటర్ విజయవాడపై స్పష్టత ఇవ్వాలని ఆయన సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రాజధాని ప్రాంతంలో విజయవాడ భాగమని స్పష్టం చేసినందున నగరాన్ని గ్రేటర్ గా విస్తరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. బందర్ రోడ్లోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఆవాల మారుతి ఇంకా పలువురు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషాను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం మారుతి మీడియాతో మాట్లాడుతూ విజయవాడను గ్రేటర్ గా ప్రకటించకపోతే భవిష్యత్తులో నగరానికి భారీ నష్టం జరుగుతుందని, కూటమి ప్రభుత్వం వెంటనే దీనిపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. విజయవాడ నగరం విద్య, వైద్యం, రవాణా, వాణిజ్య రంగాల్లో ఎంతో ప్రాముఖ్యత కలిగిన ప్రాంతమని, నగర పరిధిని విస్తరించి మౌలిక వసతులు, పరిశ్రమలు, ఐటీ రంగాన్ని అభివృద్ధి చేస్తేనే రాష్ట్రం పురోగమిస్తుందని పేర్కొన్నారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మావిగన్, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు భాగంలో
విజయవాడ అమరావతిలో కీలక భాగంగా ఉందని గుర్తు చేశారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రాజధాని ప్రాంతంలో విజయవాడ భాగమని స్పష్టం చేసినందున నగరాన్ని గ్రేటర్ గా విస్తరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ అంశంపై పురపాలక శాఖ మంత్రి నారాయణ, ఎంపీ కేశినేని చిన్ని స్పష్టమైన ప్రకటన చేయాలని, లేని పక్షంలో ప్రజా సంఘాలు, మాజీ కార్పొరేటర్లతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో గ్రేటర్ విజయవాడపై స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. విజయవాడ నగరాన్ని గ్రేటర్గా చేయమని చెప్పనేసి కలెక్టర్ గారికి పోతిరి మహేష్ గారి ఆధ్వర్యంలో నేను, సైకిల్ సాయి గారు, అలాగే మాలమహానాడు శ్యామ్ గారు, మా సోదరిమణి ఆవిడ అందరూ కలిసి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ ఇష్యూని 95 నుంచి 95 కౌన్సిల్ తీర్మానం, 2000 తీర్మానం, 2005 తీర్మానం, 2015 వరకు ఈ తీర్మానాలు జరుగుతూనే ఉన్నాయి. ఇది గ్రేటర్ చేయకుండా విజయవాడ నగరాన్ని ఏంటంటే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం దీన్ని భవిష్యత్తులో అమరావతి మీద కాన్సన్ట్రేషన్ చేశారు. ఆ కాన్సన్ట్రేషన్లో కొంచెం 10 పైసలు 20 పైసలు దీన్ని చేసి గ్రేటర్ చేస్తే చుట్టుపక్కల గ్రామాలు కూడా జనాభా అవసరాల కోసం కూడా ఏంటంటే బాగుంటుందని చెప్పి మా అభిప్రాయం. కాదుకూడదు చంద్రబాబు గారు గ్రేటర్ చేయను, నేను మామూలుగానే ఉంటే కార్పొరేషన్ పరిధిలో నేను ఎలక్షన్ పెడతాను అనుకున్నట్టయితే భవిష్యత్తులో విజయవాడ నగరం పురావస్తు శాఖ అప్పచెప్పి ఇక్కడ ఏంటంటే ఒక మ్యూజియం ఉండేది, ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ ఉండేది అని చెప్పుకునేటువంటి పరిస్థితికి దారితీస్తుందని చెప్పి మా అభిప్రాయం. కనుక ఏంటంటే వెంటనే ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి గ్రేటర్ విజయవాడగా మార్చాలని చెప్పి అప్పుడే ఎలక్షన్ జరపాలని చెప్పి అనేసి మా వినతి. దళితులు, పేదలు నివసించే ప్రాంతాల్లో సమస్యల పరిష్కారం పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారని సిపిఎం పార్టీ పశ్చిమ నగర కార్యదర్శి బోయ సత్యబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద ప్రజలు నివసించే కొండ ప్రాంతాల్లో పెచ్చింగ్ గోడలు పడిపోయి పరిస్థితి ప్రమాదకరంగా ఉన్న పట్టించుకోవటం లేదన్నారు. ప్రభుత్వం మెడలు వంచి సమస్యలు పరిష్కరించే వరకు పోరాడతామన్నారు. కొండ ప్రాంత వాసుల సమస్యలు పరిష్కరించాలని ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. వన్ టౌన్ గొల్లపాలెం గట్టు ప్రాంతంలో జరిగిన కార్యక్రమానికి సిపిఎం పశ్చిమ నగర కార్యదర్శి బోయ సత్యబాబు నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి నోచుకోవటం లేదన్నారు. ముఖ్యంగా దళితులు, పేదలు నివసించే కొండ ప్రాంతాల్లో పెచ్చింగ్ గోడలు పడిపోయి పరిస్థితి ప్రమాదకరంగా ఉన్న పట్టించుకునే వారే లేరన్నారు. దళితులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అని ప్రకటించిన ఆచరణలో అమలు కావటం లేదన్నారు. పేదలకు పక్కా ఇల్లు ఇవ్వటంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందన్నారు. ఇళ్ల పట్టాలు ఇవ్వటం లేదని, కట్టిన ఇల్లు నిరుపయోగంగా పడి ఉన్నా పట్టించుకోవటం లేదన్నారు. ప్రభుత్వం మెడలు వంచి పేదల సమస్యలు పరిష్కరించే వరకు సిపిఎం తరపున పోరాటం సాగిస్తామని సత్యబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాలు మా పరిపాలన గొప్పగా చేశాం అని మమ్మల్ని పొగడండి అని పదే ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి విజయవాడ 49వ డివిజన్ టైలర్పేట ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి దళిత ప్రజలు ఉన్నటువంటి ప్రాంతంలో కనీసమైన మౌలిక సదుపాయాలు లేవు. పిచ్చింగ్లు పడిపోతున్నాయి, నిర్మాణం చేయడంలా ఆగిపోయి ఉన్నాయి. కాలువలు రోడ్లు కుంగిపోయి ఉన్నా పట్టించుకోవడం లేదు, కాలువలు బాగు చేయడం లేదు. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ హాలు మరి దాదాపు సచివాలయం పేరుతో పూర్తిగా ప్రజలకు దూరం చేశారు. ఈ కమ్యూనిటీ హాల్ పైన కట్టినా కానీ ప్రజలకు ఇవ్వకుండా మరి ఇక్కడ ఉన్న దళిత ప్రజల పట్ల వివక్ష చూపిస్తున్నారు. అలాగే ఎస్సీ ఎస్టీ పేదలకి 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ అన్నారు. ఈ ప్రాంతంలో మరి అనేక కుటుంబాలకి ఫ్రీ కరెంట్ అమలు చేయకుండా కరెంటు బిల్లులు భారాలు వేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలకి పక్కా ఇల్లు నిర్మాణానికి ప్రభుత్వం ఎటువంటి సహాయం అందించడం లేదు. మరి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తాం ఎస్సీ ఎస్టీ బీసీలకు అని చెప్పారు. ఇప్పటివరకు కొత్తగా పెన్షన్లు ఇవ్వడం లేదు. ప్రతి మహిళకి 1500 చొప్పున 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలకి వేస్తామని చెప్పారు. అది అమలు చేయడం లేదు. 2 సెంట్ల ఇల్లు అందుబాటులో ఇల్లు అని ముఖ్యమంత్రి చెప్పారు. అది అమలు చేయడంలా. కొండ ప్రాంత పట్టాల రిజిస్ట్రేషన్లు అన్నారు. అది అమలు జరగడం లేదు. ఇన్ని సమస్యలు పెరిగిపోయి ఉన్నా కానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. విజయవాడ కార్పొరేషన్ కమిషనర్ని కలిస్తే నిధులు లేవు, మేమేం చేయాలని చెప్పి కమిషనర్ సమాధానం చెప్తారు. మరి కాంట్రాక్టులు మాకు 400 కోట్లు ఈ గవర్నమెంట్ బాకీ ఉంది, మేము పనులు చేయమని చెప్పి వాళ్ళు సమ్మె చేస్తున్నారు. మరి ప్రభుత్వం ఎవరికి సేవ చేస్తుంది అంటే పేదలకు సేవ లేదు, దళితులకు సేవ లేదు, విజయవాడ నగర అభివృద్ధికి పట్టించుకోవడం లేదు, కొండ ప్రాంతాలు పట్టించుకోవట్లా, ఇచ్చిన వాగ్దానాలు పట్టించుకోవట్లా.
మరి మీరు ఎవరికి పనిచేస్తున్నారని ఈరోజు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. నందిగామలో వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉపాధ్యాయుల ఇళ్లను టార్గెట్ చేస్తున్న దొంగలు పట్టణ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు. తాజాగా రామలింగేశ్వర్ నగర్ లో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఇంట్లో చోరీ జరిగింది. ఇంటి యజమాని బంధువుల వివాహానికి హైదరాబాద్ వెళ్లిన సమయంలో దొంగలు ఇంట్లోకి చొరబడి భారీగా నగదు, బంగారం, వెండి అపహరించారు. నందిగామ రామలింగేశ్వర్ నగర్ లో దొంగలు బీభత్సం సృష్టించారు. రుద్రవరం హైస్కూల్లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బత్తిన హరికిషోర్ ఇంటిని దొంగలు టార్గెట్ చేశారు. గత రాత్రి గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు బీరువాను ధ్వంసం చేసి అందులో ఉన్న ₹1,50,000 నగదు, 15 గ్రాముల బంగారం, 400 గ్రాముల వెండిని అపహరించినట్లు ఇంటి యజమాని తెలిపారు. హరికిషోర్ హైదరాబాద్ లో బంధువుల వివాహానికి వెళ్లిన సమయంలో ఈ చోరీ జరిగినట్లు తెలుస్తుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఏసీపీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఫింగర్ ప్రింట్స్, క్లూస్ టీంతో పాటు సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తూ దొంగలను పట్టుకునేందుకు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇప్పటికే నందిగామలో వరుస దొంగతనాలతో ప్రజలు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో తాజా ఘటనతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. నా పేరు అరుణ్ కిషోర్ అండి. మేము నిన్న ఉదయం 9 గంటలకు హైదరాబాద్ మ్యారేజ్కి వెళ్ళాము. ఆ మ్యారేజ్లో నైట్ 12:30కి అయితే చూసుకొని మార్నింగ్ వద్దాం అనుకున్నాం. ఇంట్లో కొంచెం ఐటెం కొంత సుమారు 14-15 గ్రాములు గోల్డ్, ఒక 400 నుంచి 6 కిలో మధ్యలో వెండి వస్తువులు ఇక్కడ అన్ని తలుపులు బాగొట్టి, బీరువా బాగొట్టి అందుట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ తీసుకెళ్ళారు. సరే మార్నింగ్ మేము విషయం చేసి పొద్దున్నే బయలుదేరి వచ్చేసాము. వచ్చేటప్పటికల్లా 12:30 అయింది. ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చేసి వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో అన్ని ఫింగర్ ప్రింట్స్ ఏమి మీరు కలిగొద్దని చెప్పడం వల్ల మేము ఇంకా పూర్తి స్థాయిలో అన్నీ చెక్ చేసుకోలేదు. ఇప్పుడు అన్ని పగలగొట్టిన వాటిలో ఉన్న ఐటమ్స్ వరకు మేము తెలియజేయడం జరిగింది. దాంతోపాటు క్యాష్ కూడా ఆ బీరువాలో 1,50,000 దాకా ఉన్నాయి. అవి మొత్తం మాకు సుమారు అన్నీ కలిపి ఒక 5 lakhs అరౌండ్ అలా పోయి ఉంటాయని మేము ఒక అంచనా ప్రస్తుతానికి. అయితే ఇంకా ఏమి అనేది పూర్తిగా మేము క్లూస్టీమ్ అయిన తర్వాత అంతనే తెలుస్తుంది. ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలంలో చంద్రాల గ్రామ భూ నిర్వాసితులు ఆందోళన బాట పట్టారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మైలవరం మండలం రెవెన్యూ కార్యాలయం ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. మంత్రి నారా లోకేష్ ఒక్కసారి తమ గ్రామానికి వచ్చి తమ పరిస్థితిని పరిశీలించాలని బాధితులు కోరుతున్నారు. మైలవరం మండలం చంద్రాల గ్రామానికి చెందిన భూ నిర్వాసితులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. 2016లో పుష్కరాల సమయంలో రోడ్డు విస్తరణలో భాగంగా తమ ఇళ్లు, స్థలాలను కోల్పోయామని సుమారు 60 కుటుంబాల బాధితులు తెలిపారు. ఏళ్లు గడుస్తున్నా తమ సమస్యలు పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ మైలవరం మండల రెవెన్యూ కార్యాలయం ఎదుట టెంట్ వేసుకుని నిరసన దీక్షకు దిగారు. మంత్రి నారా లోకేష్ తమ గ్రామానికి ఒక్కసారి వచ్చి భూ నిర్వాసితుల పరిస్థితిని స్వయంగా పరిశీలించాలని కోరుతూ ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోతే నిరసన దీక్షను మరింత ఉధృతం చేస్తామని, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని చంద్రాల గ్రామ భూ నిర్వాసితులు హెచ్చరించారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. 11 మంది చచ్చిపోయినా కనికరించని ప్రభుత్వ అధికారులు, 11 మంది చచ్చిపోయిన పట్టినే 11 సంవత్సరాలుగా ఇళ్లు కోల్పోయిన బాధితులను ఆదుకోవాలి. 11 ఇళ్లు కోల్పోయిన తక్షణమే స్పందించాలి రాష్ట్ర ప్రభుత్వం, స్పందించాలి రాష్ట్ర ప్రభుత్వం. వెళ్లడం చంద్రాల గ్రామస్తులకు కాంపాల్సిన ప్రభుత్వ అధికారులు, 11 మంది చచ్చిపోయినా కనికరించని ప్రభుత్వ అధికారులు, 11 మంది చచ్చిపోయినా కనికేష్ గారు వెంటనే స్పందించాలి, ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించాలి, ముఖ్యమంత్రి గారు వెంటనే. గత ప్రభుత్వంలో రద్దయిన 26 దళిత గిరిజన సంక్షేమ పథకాలను వెంటనే పునరుద్ధరణ చేయాలని జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షులు జడ్ శ్రావణ్ కుమార్ డిమాండ్ చేశారు. విజయవాడ గాంధీనగర్ ధర్నా చౌక్ నందు వైసీపీ ప్రభుత్వంలో రద్దయిన దళిత గిరిజన సంక్షేమ పథకాలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ జై భీమ్ భారత్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక నిరసన దీక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా దళితులకు మొండి చేయి చూపిస్తూ వస్తుందని, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దళిత గిరిజన సంక్షేమ పథకాలను రద్దు చేయడం బాధాకరమన్నారు. నాయకులు మారుతున్నా దళిత గిరిజన ఆదివాస బహుజనుల తలరాతలు మారటం లేదని, మన కోసం న్యాయంగా పోరాడే ఒక పార్టీ అయినా ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉందా అని ప్రజలందరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలని అన్నారు. దళిత గిరిజన ఆదివాస బహుజనుల పక్షాన నిలబడేది, వారికి న్యాయం జరిగే వరకు పోరాడేది జై భీమరావు పార్టీ అని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మన దళిత ఆదివాసీ బహుజన తలరాతలు మార్చటానికి ఒక్క పార్టీ అయినా నిజంగా నిజాయితీగా ప్రయత్నిస్తుందా అని ఒక్కసారి మీ ఆత్మ విమర్శ చేసుకొని మీ మనసును మీరు ప్రశ్నించుకోండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకు మేనమామని దళిత బహుజన ఆదివాసీ జీవితాల కోసం, వారి జీవిత అభ్యున్నతి కోసం నేను పాటుపడతాను అని చెప్పినటువంటి ఒక వ్యక్తిని నమ్మి చర్చిల్లో ఉన్నటువంటి చాలామంది దేవుని మీద ప్రమాణం చేసి దీపాలు ఆర్పి ఓట్లేశారు. చర్చిల దగ్గర, చిన్న చిన్న బడ్డీ కొట్ల దగ్గర, పొలాల్లో పనిచేసే మన అవ్వలు, తాతలు, అన్నలు, అక్కలు, పెద్దమ్మలు, చిన్నమ్మలు సాయంత్రానికి ఇంటికి వచ్చేటప్పుడు 1 కేజీ బియ్యం కొనుక్కొని ఇంటికి వచ్చి 2 రూపాయల టమాటాలు, 1 రూపాయి పచ్చిమిరపకాయలు కొనుక్కొని ఇంటికి వచ్చి 1 కేజీ బియ్యం ఉండి ఆ 3 రూపాయల కర్రీతోటి ఇంట్లో ఉన్న 6 కలిసి తినేటువంటి నిరుపేద కుటుంబాలు, ఇంచుమించుగా 90% కుటుంబాలు ఏమని ఓటేసాయో తెలుసా? మన జీవితాలు జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి కొడుకొస్తే మారిపోతాయంట అని పచ్చడి మెతుకులు తింటూ పచ్చని ఆలోచన చేసి చిక్కని మద్దతునిచ్చి 151 సీట్లు ఇచ్చి కూర్చోబెడితే ఈ మహానుభావుడు చేసిన పని ఏంటో తెలుసా? చివరికి ఆ పచ్చడి మెతుకులు తినటానికి కూడా లేని ఒక దౌర్భాగ్యకరమైనటువంటి జీవితాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళిత ఆదివాసీల కుటుంబాల్లో ఇచ్చిన వ్యక్తికి మళ్ళీ ఓటేయాలని మీ మనసు అనిపిస్తుందా? క్రైస్తవులపై మతోన్మాదుల దాడులను వ్యతిరేకించడానికి, క్రైస్తవులను దాడుల నుంచి కాపాడుకోవడానికి యునైటెడ్ క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఇండియా కౌన్సిల్ పనిచేస్తుందని ఆ సంస్థ చైర్మన్ డాక్టర్ కోలా ప్రసాద్ తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత మతోన్మాదులు దేశంలోనే కాకుండా అనేక రాష్ట్రాల్లో క్రైస్తవులపై దాడులు చేయటం, చర్చలను పడగొట్టడం, పాస్టర్లను, మహిళలపై దాడి చేయటం, హత్య చేయటం వంటి పనులు చేస్తున్నారని అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో కూడా క్రైస్తవులపై కూడా రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుందన్నారు. క్రైస్తవులకు రాజ్యాంగ పరంగా రక్షణ కల్పించాలన్నారు. యునైటెడ్ క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఇండియా కౌన్సిల్ వీఐపీ లీడర్స్ సమ్మిట్ విజయవాడ నోవోటెల్ హోటల్లో జరిగింది. సమావేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న బిషప్లు, పాస్టర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సంస్థ చైర్మన్ డాక్టర్ కోలా ప్రసాద్, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ దేవా ఎస్ దండలా మాట్లాడుతూ క్రైస్తవులపై మతోన్మాదుల దాడులను వ్యతిరేకించడానికి, క్రైస్తవులను దాడుల నుంచి కాపాడుకోవడానికి యునైటెడ్ క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఇండియా కౌన్సిల్ పనిచేస్తుందని అన్నారు. స్వాతంత్ర్యోద్యమంలో క్రైస్తవుల పాత్ర ఉందన్నారు. దేశంలో విద్యా వ్యాప్తికి, వైద్య సేవలు అందించడంలో ఎంతో కృషి చేశారన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో కూడా క్రైస్తవులపై కూడా రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుందన్నారు. క్రైస్తవ సమాజాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తున్నారని తెలిపారు. ఏ పార్టీ అయినా క్రైస్తవులను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని అన్నారు. క్రైస్తవులు కృష్ణానదిలో బాప్టిజం తీసుకోవడానికి గత ప్రభుత్వంలో అనుమతిస్తే ఈ ప్రభుత్వంలో అనుమతి నిరాకరించారని తెలిపారు. క్రైస్తవ లోకం మేల్కొని రోడ్డు మీదకు రాకముందే ప్రభుత్వాలు మేల్కొనాలని, రాజ్యాంగ పరంగా రక్షణ కల్పించాలన్నారు. క్రైస్తవ సమాజాన్ని అణచివేసే కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. గ్రామాల్లో ఉన్న పాస్టర్లకు రక్షణ పూర్తిగా కరువైందని, ప్రభుత్వ వసతులు కల్పించకపోగా కనీసం చర్చ్ కట్టుకుని దైవ సేవ చేసుకునే అవకాశం లేదని అన్నారు. యునైటెడ్ క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఇండియా కౌన్సిల్ సమ్మిట్ జరుగుతూ ఉంది. క్రైస్తవులపై మతోన్మాదుల దాడులకు వ్యతిరేకంగా ఈ యొక్క యునైటెడ్ క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఇండియా కౌన్సిల్ వాళ్ళ దాడుల్ని వ్యతిరేకించడానికి, క్రైస్తవుల్ని కాపాడుకోవడానికి ఈ యొక్క సంస్థ పనిచేస్తుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు దేశంలోనే కాకుండా దేశంలో అనేక రాష్ట్రాల్లో క్రైస్తవుల మీద దాడులు చేయటం, క్రైస్తవ చర్చెస్ పడగొట్టడం, క్రైస్తవ పాస్టర్లని, క్రైస్తవ మహిళల్ని వారిపై దాడి చేయటం, వారిపై హత్య చేయడం ఇష్టారాజ్యంగా ఈ దేశంలో మతోన్మాదులు కొత్తగా పనిచేస్తూ ఉన్నారు. ఈ దేశంలో పర్టికులర్గా ఈ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత. గతంలో రాజులు పరిపాలించారు 600 సంవత్సరాలు చోళులు. ఆ తర్వాత బ్రిటిషర్స్ దాదాపు 2 సంవత్సరాలు వాళ్ళు పాలించిన, లేదా 70 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలించిన, ఎన్నడూ జరగని విధంగా ఈరోజు ఈ దేశంలో క్రైస్తవుల మీద దాడులు ఎందుకు జరుగుతాయి అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధానాన్ని ఇలా కొనసాగితే క్రైస్తవ లోకం చూస్తూ ఊరుకోదు. ఉద్యమ రూపము దాల్చక ముందే, క్రైస్తవ లోకం రోడ్డు మీదకి రాకముందే ప్రభుత్వాలు మేలుకొలాల. క్రైస్తవులకి రాజ్యాంగ పరంగా రక్షణ కల్పించాలని మాత్రం నేను కోరుతా ఉన్నా.
ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ మేము చేసే మనవి, మేము కోరే కోరిక, మా డిమాండ్ ఒకటే. క్రైస్తవం ఎన్నడే కానీ ఎవరికి హాని కలిగించింది కాదు. క్రైస్తవం ఈ రోజున కొంతమంది విలవిలలాడిపోతున్నారు క్రైస్తవం పెరిగిపోతుంది అని. ఎస్, క్రైస్తవం పెరగడం మూలకంగా మన దేశానికి ఏదైనా నష్టం వచ్చిందా? మనకేమైనా కష్టం కలిగిందా? ప్రేమతో ఈ విషయాలు ఆలోచించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. మన దేశానికి విద్యను అందించింది క్రైస్తవం. మన దేశానికి వైద్య సేవ చేసింది క్రైస్తవ్యం. ఈ రోజున ఇదే విద్యను, ఇదే వైద్యాన్ని అనేకులు చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు? వ్యాపార దృష్టితో చేస్తున్నారు. భయంకరమైన వ్యాపారం. ఆంధ్రప్రదేశ్ని మతోన్మాదము నుండి కాపాడాలి. మన మతాన్ని మనం ఆచరిద్దాం, పరమతాలను గౌరవిద్దాం అనే ఒక నినాదముతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆనందానికి నిలయమైన ఆంధ్రప్రదేశ్లో ప్రశాంతతగా ఎవరి మతాలను వారు స్వీకరించి ఎవరి ఆచారాలను వారు పాటించే ఈ ఆంధ్రప్రదేశ్లో దేశంలో ఎక్కడ లేని విధముగా ఈ మధ్యకాలంలో క్రైస్తవుల మీద విపరీతమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. క్రైస్తవ ప్రార్థనా మందిరాలను కూల్చివేయడం జరుగుతుంది. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే కొంతమందిని చంపడం కూడా జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్లో మతోన్మాదానికి సంబంధించి ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం చాలా దౌర్భాగ్యమైన స్థితిగా మేము భావిస్తూ ఉన్నాం. క్రైస్తవం అనేది లోకానికి పరిచర్య చేస్తుంది తప్ప క్రైస్తవం ద్వారా ప్రపంచానికి కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ భారతదేశానికి కానీ ఎటువంటి ముప్పు అనేది లేదు. క్రైస్తవ చరిత్రను పరిశీలించినట్లయితే క్రైస్తవ మిషనరీలను ప్రోత్సహించండి. క్రైస్తవ మిషనరీ స్కూల్స్లో చదువుకున్న వారు అత్యధికమైన ధనికులుగా ఈ లోకంలో ఉన్నారు. అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఉన్నతమైన పదవుల్లో ఉన్నారు. వారు ఏమన్నా క్రైస్తవ మిషనరీ స్కూల్లో చదువుకునేంత మాత్రం కులం మారిందా? వాళ్ళ మతం మారిందా? ఏమీ మారలేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.